మిమ్మల్ని నిత్య అంటే ఒప్పుకోరు జనాలు. మీరు ఒకటి చెప్తారే, చెప్తాను. అది చెప్తారే. తెలీదే నాకు. అరే ఓఎంజీ తెలీదా మీకు? అప్పుడు ఏమనుకున్నారు మీరు? సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వగానే ఓ మై గాడ్ హిట్ అయిపోయింది అనుకున్నారా? ఏంటి స్వామి వేళ సునీత స్కూల్ కాలేదు? క్యూట్ గా ఉంటూ క్యూట్ గా నవ్వుతూ కొన్ని మీద పన్ను వేసుకుని అదొక స్పెషల్ అట్రాక్షన్ లాగా మీరు దాయకండి, అదే మీకు అందం. మరి యావరేజ్ అమ్మాయిలే ఖాళీ లేదు, ఇంత అమ్మాయి అందంగా ఉన్న అమ్మాయి ఖాళీగా ఉంటుంది అన్నట్టు. మరి ప్రపోజల్స్ ఏమి రావా? ఎలా? ఇప్పుడైతే ఏం రావట్లేదు. అబ్బాయిలు మనసులు మార్చుకున్నారా? మన సంబంధమే లేకుండా, మీకు సంబంధమే లేని ఒక ఇష్యూలో మీ పేరు వచ్చి అంత సర్క్యులేట్ అయింది కదా. నేను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఏదో ఒకటి ఓకేలే పర్లేదు అనుకునే, ఇన్వాల్వ్ లేకుండా కూడా అంతంత అదే పిచ్చిగా. ఇప్పుడు ఫైనల్ గా ఈ ఇష్యూ నుంచి మొత్తం బయటకు వచ్చి మీకు సంబంధం లేదని ఇప్పుడు అదంతా చేసుకున్న తర్వాత అంటూ ఉంటారు, మనం పట్టించుకుంటూ మనం ఎదగలేము. నేను ఒక మగాడిగా మారాలనుకుంటున్నాను టీచర్. ఆడదాని లైఫ్లో కారణాల కన్నా కన్నీలే ఎక్కువ ఉంటాయి టీచర్. ఒక అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం నా ముందు ఎప్పటి నుంచో మన పరిచయం ఉన్న ఒక పక్కింటి అమ్మాయి లాంటి ఒక నటి కూర్చుని ఉన్నారనమాట. ఆవిడకి ఇంట్రడక్షన్ ఎన్ని చెప్తే బాగోదు, ఆవిడకి ఒక సిగ్నేచర్ ఉంటుంది కదా, ఆవిడ చెప్తేనే బాగుంటుంది అనమాట. నేను చెప్తే చాలా చండాలంగా ఉంది, ఆవిడే చెప్పాలంటారు. సో దాంతో మొదలు పెడదాం. హాయ్ నిత్య. హాయ్ అండి. మిమ్మల్ని నిత్య అంటే ఒప్పుకోరు జనాలు. మీరు ఒకటి చెప్తారే, చెప్తాను. అది చెప్తారే. తెలీదే నాకు. అరే ఓఎంజీ తెలీదా మీకు? ఓ మై గాడ్ తెలీదా మీకు? చూసారా, మీరు చెప్తే బాగోదని మీరే చెప్పేశారు. మీరు బాగోదని మీతో చెప్పించుకుంటున్నారు. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పండి ఇప్పుడు, అది మీ నోట్ నుంచి వినాలి. ఓ మై గాడ్ ఇలాగే చెప్తారా? అది ఎప్పుడో ఇయర్స్ బ్యాక్ అదంతా పోయింది. ఆ పేరు పోతుంది. ఇప్పుడు ఒక మంచి యాక్ట్రెస్ నిత్య. యాక్ట్రెస్ నిత్య అయినా కూడా మాకు ఓఎంజీ నిత్యనే ఇప్పుడు కూడా మాటలు చూడండి. ఓ మై గాడ్ నిత్య ఇంత పెద్ద యాక్ట్రెస్ అయింది అనుకునే రేంజ్కి వెళ్ళాలన్నమాట నిత్య. తప్పకుండా అండి వెళ్తా. సో అంటే మరి బేసిక్ గా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది. బేసిక్ గా చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక మెయిన్ లీడ్ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ అవ్వాలంటే కొంచెం టైం టేకింగ్ అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మన క్యూట్నెస్ ని, చబ్బినెస్ ని, అమాయకత్వాన్ని ఇవన్నీ చూసుంటారు కదా ఆడియన్స్. సడన్ గా వాళ్ళు వచ్చేసి ఒక యాక్టర్స్ లాగా అంటే క్యారెక్టర్కి అవసరమైనంత మేర ఎక్స్పోజింగ్ చేసిన, లేదంటే క్యారెక్టర్లో ఉన్న ఆ న్యూయన్సెస్ ఏవైతే పలికితే కొత్తగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఏంటి ఇలా చేస్తున్నా, ఈ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నా అంటారు. మీకే కదా, ఎవరు ఎనీ చైల్డ్ ఆర్టిస్ట్ అది ఒకటి ఇది ఉంటుంది కదా. సో మరి ఇప్పుడు మీరు అంటే నౌ యువర్ ఆల్సో టీనేజర్, బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ లీడ్ గా కూడా సినిమాలు చేస్తున్నారు కదా. సో మరి మీకు ఎప్పుడు ఇది రాలేదా? అంటే నేను చిన్నప్పటి నుంచి మూవీస్ చేస్తూనే వచ్చాను చాలా వరకు. ఇప్పుడు ఒక 15 to 20 దాకా మూవీస్ చేస్తూ వచ్చాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను, అండ్ లీడ్ గా కూడా చేస్తున్నాను ఇప్పుడు. అలాంటి మాటలు అయితే ఇప్పటివరకు ఏం రాలేదండి. మాటలు రావు, కాకపోతే ఏంటంటే డైరెక్టర్స్ మైండ్ లో కానీ లేదంటే తీసుకునేటప్పుడు అది ఒకటి ఆలోచిస్తారు యాక్చువల్గా. ఓకే, నాకు మంచి క్యూట్ లవ్ స్టోరీస్ వచ్చాయి. అండ్ ఈ నారి మూవీలో ఒక బోల్డ్ అండ్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ వచ్చింది, ఒక 14 years అమ్మాయి. సో ఇలాంటి అన్ని జోనర్స్ మూవీస్ నుంచి నాకు క్యారెక్టర్స్ వస్తున్నాయి. నాకు స్టోరీ నచ్చితే నేను అన్ని ఒప్పుకుంటున్నాను. వైజాగ్ కదా స్టార్ట్ అయింది? మాది ఈస్ట్ గోదావరి నేటివ్ మొత్తం. దాని తర్వాత వైజాగ్ లో స్టడీ స్కూలింగ్ అంతా. దాని తర్వాత హైదరాబాద్ ఇంకా 4 years అయిపోయింది. అంటే పాన్ ఇండియా యాక్ట్రెస్ టైప్ పాన్ స్టేట్స్ అన్నమాట. 2 స్టేట్స్ ని కవర్ చేశారు మొత్తానికి. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నా కోసమే అండి. ఆడిషన్స్ అవన్నీ మూవీస్ కోసమే ఇక్కడికి వచ్చేసాం. ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చేసాం. సో అక్కడ నుంచి షూట్స్ కి ఏమన్నా కావాలంటే ఇక్కడికే రావాల్సి వస్తుంది కదా అని. బట్ కాకపోతే ఏంటంటే జనరల్ గా ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఉన్నప్పుడే మీరు షిఫ్ట్ అయిపోయారా, లేకపోతే కోవిడ్ పాండమిక్ అయింది కదా అప్పుడు వచ్చాము. అప్పుడు వచ్చారు. నాకు 10th class అంటే 10th class లో అయినా కూడా నేను అంటే ఒక యాక్ట్రెస్ కింద ఒక కెరీర్ పర్సూ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా పేరెంట్స్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోవడానికి, రీలోకేట్ అయిపోవడానికి ఒప్పుకోరు. బట్ కొంతవరకు వచ్చి అని అనుకుంటారు. బట్ బేసిక్ గా బట్ మీకు ఎందుకు అంత సపోర్ట్? అంటే ఇంట్లో మీ ప్యాషన్ కి వాళ్ళు ఇచ్చిన గౌరవం. ఫస్ట్లీ డాడీకి మూవీస్ అంటే చాలా ఇష్టం, ప్రతి మూవీ చూస్తారు.
నాకన్నా ఎక్కువ ఇష్టం. లైక్ నాకు యాక్టింగ్ చేయడం ఇష్టం, డాడీకి చూడడం ఇష్టం. సో దానివల్ల నా ప్యాషన్ అండ్ చూస్తారు కదా నేను ఎలా యాక్టింగ్ చేస్తున్నాను అంతా, లైక్ నాకు టాలెంట్ ఉంది, దాన్ని నిలబెట్టుదాం, నాకు కూడా ప్యాషన్ ఉంది, నేను కూడా ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ చూపిస్తున్నాను, ఏదో ఒక రోజు ఎదుగుతుంది అనే ఉద్దేశంతోనే డాడీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మరి అసలు అంటే ఫస్ట్ మనకి సినిమాలకు వెళ్ళాలని చాలా మందికి ఉంటది, యాక్ట్ చేయాలని చాలా మందికి ఉంటది, ఫేమ్ తెచ్చుకోవాలి, నేమ్ తెచ్చుకోవాలి, అన్ని ఉంటాయి. బట్ కాకపోతే ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అది ఫస్ట్ అయితే ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ అనుకోకుండా ఛాన్స్ వచ్చింది తెలిసిన వాళ్ళ వల్ల, సరదాగా చేసాం. దాని తర్వాత ఒక మూవీ స్టార్ట్ చేసాం, ఆ మూవీ కూడా ఆగిపోయింది. దాని తర్వాత కేర్ ఆఫ్ కంచర్పాలెం ఆపర్చునిటీ వచ్చింది, ఆడిషన్ తీసుకున్నారు, నచ్చాను, షూట్ కి వెళ్ళిపోయాం. అది 2 years అయింది రిలీజ్ అవ్వడానికి. అసలు రిలీజ్ అవుతుంది అని కూడా చెప్పలేదండి, షార్ట్ ఫిల్మ్ చేసినాం. మీరు అసలు లేదు మూవీ అనే చెప్పారు, మీరు అసలు మూవీ అనుకో, డైరెక్టర్ మహా గారు ఇలానే చెప్పారు, మీరు అసలు మూవీ అనుకోవద్దు, ఇదొక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, చేసేయండి అంతే. చేసాం, సరదాగా చేసాం, ఇంకా హోప్స్ వదిలేసుకుని ఐ వాజ్ స్టడీయింగ్ ఇంకా 2 years. దాని తర్వాత సడన్ గా ఇలా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కొనుక్కోవడం వల్ల అది మూవీ బయటకు వచ్చింది, మంచి పేరు వచ్చింది, అలా అలా మూవీస్. అప్పుడు ఏమనుకున్నారు మీరు? సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వగానే ఓ మై గాడ్ హిట్ అయిపోయింది అనుకున్నారా? అప్పటికి ఇంకా మూవీస్ రిలీజ్ అయినప్పుడు నేను వీడియోస్ ఏం చేయలేదు. మరి ఏమనుకున్నారు? ఎలా అనిపించింది? అంటే అసలు ఆ ఏజ్ లో నాకు అంతగా తెలీదు, నా స్టోరీ కూడా అంతగా అర్థం కాలేదు ఆ ఏజ్ లో కూడా. నన్ను నేను చూసుకోవడం, అది అంత పెద్ద స్క్రీన్ లో నన్ను నేను అంత పెద్దగా చూసుకోవడం అంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఫుల్ జోష్ లో ఉండే నేను అప్పుడైతే. మొత్తం రిలీజ్ డే రోజు కూడా ఫుల్ డాన్స్ వేసాం థియేటర్ దగ్గర. మీరు డాన్స్ వేయడం ఓకే, మరి తర్వాత వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ నుంచి అంటే అప్పటి వరకు ఫ్యాన్స్ అయిపోతారు జనరల్ గా. అవును, మేమైతే మా ఫ్రెండ్స్ అందరినీ చాలా రోజుకు ఒక 3 shows కి తీసుకెళ్లిపోయే వాళ్ళం. టికెట్లు ఇచ్చా మేమే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అదే అంటే మీరే టికెట్లు కొని మరి. అదే అంటే మా ఫ్రెండ్స్ కదా, సో చూపించే వాళ్ళం వల్ల మంచి పేరు వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత. కాంప్లిమెంట్స్ బానే ఉంటాయి, బట్ కామెంట్స్ కూడా కొన్ని వస్తాయి కదా. అప్పుడు చిన్నదాన్ని కదండి, ఎంత చిన్నదైనా వస్తారు కామెంట్స్. ఇప్పుడు వరకు కూడా నేను కొన్ని వింటాను, వదిలేస్తాను, నేను అంత పెద్ద పట్టించుకోను. అండ్ ఫస్ట్ థింగ్, మా డాడీ అండ్ మమ్మీ నా చెవుల వరకు రానివ్వరు. సోషల్ మీడియా వాటిలో యాక్టివ్ ఉంటారా? అంతగా ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య పట్టించుకుంటున్నాను. ఇంతకు ముందు అయితే మమ్మీ మొత్తం ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్ని మమ్మీయే హ్యాండిల్ చేసేది. అండ్ ఇప్పుడు కూడా మూవీస్ ఏమన్నా కాంటాక్ట్ అవ్వాలన్నా డాడీకే కాంటాక్ట్ అవుతారు. అంటే ఓన్లీ కాంటాక్టెడ్ డాడీ వరకు ఉంటుందా, లేదంటే చెక్కులు అవి కూడా అట్టే పోతూ ఉంటాయా మీ దగ్గరికి వస్తుంది? నేను ఇంకా చిన్నదాన్నే కదండి. ఇంకెంత చిన్నపిల్ల అండి, ఇంకెన్ని రోజులు అంటారు చిన్నదాన్ని? పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద లీడ్ క్యారెక్టర్. ఇప్పుడు నేను వాటితో ఏం చేసుకుంటాను చెప్పండి? నా నెంబర్ పంపిస్తాను, మా పేరెంట్స్ కే ఇస్తాను నేను ఏదైనా. మా పేరెంట్స్ ఇదే అనమాట. ఏదో ఫార్మల్ గా చెప్తారు, పైకి నేనేం చేసుకుంటాను చెప్పండి అని చెప్పి. అది నా సొంతంగా నేనేం చేసుకోలేను కదా, నాకు కావాల్సినప్పుడు నేను అడుగుతాను, నాకు ఇస్తారు అంతే. అంటే పాకెట్ మనీ అసలు అంటే దేనికి అన్ని మీ పేరెంట్స్ ఇస్తారు కదా, మరి దేనికి వాడతారు మీరు? నేను బయటకి ఫ్రెండ్స్ తో వెళ్తాను, సినిమాలు లేదన్నా లంచ్, డిన్నర్ అలాంటివి తినడానికి వెళ్తాం, ఆడుకోవడానికి వెళ్తాం, వండర్లా ఇవన్నీ ఉంటాయి కదా. చాలా ఖర్చు అయిపోతాయి అట్లన్నింటికి, లక్షల్లో. నేను అంత అడగను కదండి, అందుకే అదే అంటున్నాను. చాలా చిన్నవే కదా మీరు చేసే. చిన్నవి. సో మరి బయటకు వెళ్ళినప్పుడు మరి గుర్తుపడుతుంటారా జనాలు? గుర్తుపట్టి మరి ఫోటోలు అయ్యి అంటారు, ఎలా ఉంటది అది మూమెంట్? అంటే ఎంబరాసింగ్ ఏమి ఉండదండి. ఫస్ట్ హైదరాబాద్ గుర్తుపట్టట్లేదు ఎవరు పడుతున్నారు, కానీ ఫోటో అడిగితే ఇస్తాను అంతే, అయిపోతుంది. అంటే ఎంబరాసింగ్ అనిపిస్తుంది? నో, ఐ ఫీల్ ప్రౌడ్. ఆఫ్ కోర్స్ మనం చేసేదానికి ఇది ఒక రిజల్ట్. అయితే కేర్ ఆఫ్ కంచర్పాలెం అంటే మీరు వైజాగ్ లో ఉన్నారు, అక్కడ వచ్చింది, అక్కడే జరిగింది కాబట్టి అదంతా ఓకే, అక్కడతో అయిపోయింది అది. బట్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది కొంచెం బిగ్ స్టెప్ కదా. అంటే మళ్ళీ అంటే ప్రతిదీ వైజాగ్ లో చేయరు కదా, అంటే మీరు సొంతంగా ట్రై చేయడం, లేకపోతే నెక్స్ట్ ఎలా? అంటే కేర్ ఆఫ్ కంచర్పాలెం తెచ్చిన ఆపర్చునిటీస్ అని మీరు అవన్నీ? కేర్ ఆఫ్ కంచర్పాలెం తర్వాత రిలీజ్ అవ్వడానికి గ్యాప్ 2 years వచ్చిందని చెప్పాను. సో ఆ గ్యాప్ లో అమ్మాయిలు ఈజీగా పెద్దగా అయిపోతారు, నేను అలానే అయ్యాను. అండ్ ఆపర్చునిటీస్ ఆ మూవీస్ చూసి వచ్చాయి, కానీ ప్రెసెంట్ పిక్స్ పెట్టమంటే అమ్మాయి కొంచెం
చిన్న చిన్నగా పిల్లగానే కావాలి అన్నారు. సో అలా చాలా ఆపర్చునిటీస్ పోయాయి. ఉమ్, దాని తర్వాత వివాహ భోజనంబు ఆపర్చునిటీ వచ్చింది. ఉమ్, అప్పుడే మేము ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్ కి. సో ఆడిషన్స్ కి వెళ్తూ సో ఉమ్. ఇక్కడ దాకా వచ్చి. Yes. అయితే యాక్చువల్గా అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ పోయినాయి అన్నారు కదా కొన్ని. అంటే అవునండి. పెద్ద 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 సినిమాలు ఏమైనా ఉన్నాయి దాంట్లో? అది నాకు తెలియదండి అక్కడ దాకా రాలేదు ఇంకా అక్కడ దాకా. అంటే పెద్ద పెద్ద మూవీసే అని చెప్పారు కానీ నేను కనుక్కోలే. అంటే ఆ ఏజ్ లో అవేం పట్టించుకోను కదా నేను. సో అంటే ఒక 2-3 years గ్యాప్ ఉంది మొత్తం సినిమా రిలీజ్ అవ్వడానికి. 2 years పట్టింది. 2016 లో షూట్ అయింది, 18 లో రిలీజ్ అయింది. మరి అంటే మీకు యాక్టింగ్ అనేది కోర్సు ఏమన్నా నేర్చుకున్నారా లేదా డైరెక్ట్ లేదండి, విత్ నేర్చుకోలేదు. జీన్స్ నుంచి వచ్చేసింది అలా? నేనే ఫస్ట్, నా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ యాక్టర్ నేను. బట్ మీ మదర్ కూడా యాక్ట్రెస్ కదా ఆఫ్టర్? అదే నాతో పాటు చేసేవారు అలా అంతే. సో ఇద్దరు అంటే మీ నారీ సినిమాకి 1+1 ఆఫర్ ఉన్నట్టు ఒకళ్ళు సైన్ చేస్తే ఇంకోటి కూడా యాక్ట్ చేసేవాళ్ళు. మీరు నారీ మూవీ గురించి మాట్లాడుతున్నారు. అదే అంటున్నా, నారీ గురించి మాట్లాడదాం యాక్చువల్గా. బట్ ఏంటంటే నిత్య మాకు ఎప్పుడో కనపడదు కదా, క్యూట్ గా ఉంటూ క్యూట్ గా నవ్వుతూ పొన్ను మీద పన్ను వేసుకుని అదొక స్పెషల్ అట్రాక్షన్ లాగా మీరు దాయకండి, అదే మీకు అందం యాక్చువల్గా. సో మరి పన్ను మీద పన్ను ఎవరైనా కాంప్లిమెంట్స్ వచ్చాయి దానికి ఎప్పుడన్నా? కాంప్లిమెంట్స్ వచ్చాయి, కొంతమంది ఇలా అంటారు, కొంతమంది తిడతారు. తిడతారా? అంటే బ్యాడ్ కామెంట్స్ కొంచెం మాక్సిమం మంచిగానే ఉందంటారు. అండ్ డైరెక్టర్స్ కూడా నీకు అది చాలా లక్కీ అన్నారు. అండ్ కొంతమంది అయితే అది నీకు మైనస్ కావచ్చు అని కూడా అన్నారు. అన్న వాళ్ళకి మాత్రం చెప్పండి, చాలా మంది చెప్పారు అసలు మైనస్ కానే కాదని చెప్పండి. మీకు అది ఒక స్పెషల్ అట్రాక్షన్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, అయితే ఇప్పుడు మన మధ్యలో వీడియోస్ అనేవి చేశారు కదా కొంతకాలం మీరు, అవునండి. మూవీస్ చేసిన తర్వాత కూడా. సో మరి వీడియోస్ అనే సెక్షన్ చేస్తే బేసిక్ ఏంటంటే ఒక చిన్న ఇది ఉందంటే యూట్యూబ్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో డిజిటల్ మీడియాలో చేస్తే మళ్ళీ తర్వాత సినిమాల్లో రాదేమో ఇలాంటిది ఉంటాయి కదా, మరి మీకు అప్పుడు ఎప్పుడు అలాంటి? అంటే అప్పుడు ఆ ఆలోచన నాకు రాలేదండి. ఎందుకంటే చెప్పాను కదా, చాలా గ్యాప్ వచ్చింది నాకు. కేర్ ఆఫ్ కంచులపాలెం రిలీజ్ అయిన తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు అనుకోకుండా ఆపర్చునిటీ తను కాంటాక్ట్ అయ్యాడు మా పేరెంట్స్ ని. ఓకే ఫైన్, ఒక చేద్దాం, అది ఒక యాక్చువల్లీ మాకు షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పారు. సో చేసాము, అది మంచి రీచ్ వెళ్ళింది. సో రీచ్ వెళ్ళడంతో ఎందుకు ఆ పాప ఖాళీగానే ఉంది కదా అని చెప్పి అలా కంటిన్యూ చేసాం. అది ఒక 9 months అలా చేసాం, అంతే అయిపోయింది. దాని తర్వాత ఇంకెక్కడ దాని తర్వాత మళ్ళీ వివాహ భోజనం ఆపర్చునిటీ అని చెప్పాను కదా. సో ఆపర్చునిటీ వచ్చింది, మేము హైదరాబాద్ వచ్చేసాం. అయితే ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి, ఆ తప్పుకు మనల్ని ఎవరన్నా అంటే ఏదైనా మాట్లాడినా శిక్ష చేసినా బాగానే ఉంటది. అసలు మన సంబంధమే లేకుండా, మీకు సంబంధమే లేని ఒక ఇష్యూలో మీ పేరు వచ్చి అంత సర్క్యులేట్ అయింది కదా, మరి ఎలా అనిపించింది? అంటే పెద్దవాళ్ళు అయితే కొంచెం మెచ్యూరిటీగా ఆలోచిస్తారు, మనం ఏం తప్పు చేయలేదు కదా అని సరిపెట్టుకుంటారు. బట్ మీ ఏజ్కి ఏంటంటే అది కొంచెం అంటే మైండ్ మీద ఎఫెక్ట్ అయ్యే స్టేట్ కదా. సో మరి ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? దాని నుంచి బయటపడడానికి మీ పేరెంట్స్ హెల్ప్ లేకపోతే ఎవరో నేను చెప్పాను కదండి, ఏం అంతగా పట్టించుకోను. బట్ కొన్ని చూస్తే అబ్బా ఎందుకు అనిపిస్తది. అంటే ఒకవేళ మనం ఏదన్నా నేను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఏదో ఒకటి ఓకేలే పర్లేదు అనుకునేవో, ఇన్వాల్వ్ లేకుండా కూడా అంతంత పిచ్చిగా అంటే కొంచెం అనిపిస్తది. బట్ అంతగా నా దగ్గరికి ఏం రానివ్వలేదు మమ్మీ డాడీ. బట్ చెప్పాము మేము కూడా జనాలకి, ఇంకా లాస్ట్ కి ఇక్కడ దాకా వచ్చేసాం అంతే. అంతగా ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకపోయినా అదే అనేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక కన్సర్వేటివ్ ఫ్యామిలీ లేదంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే ఒక చిన్న మాట కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. యాక్చువల్గా అవసరమా మీకు ఇది, మీరు వెళ్ళి జనాల్లో ఎంత పడ్డం అనేది మనం మీ మమ్మీ డాడీకి ఉండకపోయినా కూడా వేరే చుట్టాలు కానీ వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి కదా. సో మరి వాటిని అవి తీసుకుంటాం అనేది ఎలా తీసుకున్నారు? అది మమ్మీ డాడీనే తీసుకున్నారు. నాకు అసలు ఏం చెప్పారండి ఫస్ట్. నేను ఎక్కడ బాధపడిపోతాను లేదా ఈ యాక్టింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయనేమో, ఆపేస్తానేమో, ఆ మాటలన్నీ వచ్చేసినాయి అని చెప్పి మా మమ్మీ డాడీ నాకేం చెప్పరు. నేను మొత్తం ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీదే ఉండాలి అని, స్టడీస్ రెండు పట్టించుకోవాలి, రెండు నేను మేనేజ్ చేసుకోవాలి కాబట్టి అంత దాకా తీసుకురాలేదు. బట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు మాట్లాడతారు కదా, మమ్మీ డాడీ చెప్పడం అంటే ఇప్పుడు మనకి వాళ్ళు కూడా సేమ్ ఫ్రెండ్స్ అంటే నా కోసం కేర్ చేసే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు కూడా ఏదైనా వస్తే వాళ్ళకి తిరిగి ఏదైనా చెప్తారేమో గానీ నాకు మీ దగ్గర తీసుకురారు. ఇప్పుడు ఫైనల్ గా ఈ ఇష్యూ నుంచి మొత్తం బయటకు వచ్చి మీకు సంబంధం లేదని ఇప్పుడు అదంతా చేసుకున్న తర్వాత చేసుకోవడానికి అన్న ఇదైందా? అంటే
అలా ఏం లేదండి, నేను ఒక వీడియో చేసి పెట్టాను అంతే, దాట్స్ ఇట్. ఉమ్, దాని తర్వాత ఇంకేం ఉమ్, ప్రయత్నాలు చేయలేదు, ఏం చేయలేదు, ఉమ్, వదిలేసాం ఇంకా. అదంతా మర్చిపోతా. అంటూ ఉంటారు, మనం ఉమ్. పట్టించుకుంటూ మనం ఎదగలేం అంతే. ఉమ్. పట్టించుకుంటే ఇంకా ఎదగడం. మీరు చిన్నపిల్ల అన్న మాట ఇంకెక్కడ వాడద్దు. మీరు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు, చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి మాట్లాడుతున్నారు మీరు ప్రతిదానికి కూడా. మెచ్యూరిటీ అని కాదు, ఆ. నాకంత ఏది పట్టించుకోనేది సరదాగా Yes, yes. తీసేస్తా. అయితే బేసిక్ గా అంటే మనం ఏదన్నా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే దాన్ని కరెక్ట్గా చేయగలడానికి వీళ్ళకి స్కోప్ ఉంటుంది. మీరు ఒక పక్కన యాక్టింగ్ చేస్తున్నారు. యాక్టింగ్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ స్ట్రెయిన్, దాంట్లో చాలా మైండ్ పెట్టాలి, మన దానికి ప్రిపేర్ అవ్వాలి, క్యారెక్టర్ స్కిన్ లోకి వెళ్ళాలి, ఇన్ని ఉంటాయి. అవునవును. అట్ ద సేమ్ టైం స్టడీస్ అంటే దట్స్ టోటలీ డిఫరెంట్, దీనికి సంబంధం లేకుండా అది కూడా కాన్సన్ట్రేషన్తో చేయాల్సిన పని. మరి నిత్య గుడ్ యాక్టర్ అనేది చెప్పక్కర్లేదు, ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. గుడ్ స్టూడెంటా లేదా ఎవరేజ్ స్టూడెంటా? లేదు, బాగానే చదువుతానండి. బానే అంటే ఏ రేంజ్? బాగానే అంటే ఓకే. 90యా 70యా నా 80యా? ఇంటర్ లో అయితే నాకు 90 వచ్చిందండి. 90%. ఎస్, ఇంటర్ చాలా చాలా కష్టపడుతూ చదివాను, షూట్స్ కి వెళ్తూ ఆ ఎగ్జామ్స్ రాస్తూ వెరీ ఎలా చెప్పాలంటే 1 వీక్ నాకు 20 రోజుకి 12 hours చదివానంటే నమ్మండి. బాబా ఇప్పుడు చాలా నమ్మాలి కష్టం. ఖచ్చితంగా, ఎందుకంటే ఓ పక్కన మా డాడీ వచ్చి ఎట్లా అంటే, పర్లేదమ్మా మార్క్స్ రాకపోయినా పర్లేదు, ఉమ్, నువ్వు కాసేపు పడుకో తిను అనేవారు. ఉమ్, నేను లేదు డాడీ నేను చదవాలి. ఉమ్, అండ్ లైక్ నేను లైక్ ఒక్క పాయింట్ ఏంటంటే, నేను చదవాలి, ఉమ్, నాకు మంచి మార్క్స్ రావాలి, ఉమ్, నాకు నాలెడ్జ్ పెరగాలి అనే చదువుతాను. ఉమ్, ఇంకొక సైడ్ ఏంటంటే ఈ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. ఉమ్, సో ఇప్పుడు నాకు మార్క్స్ వాళ్ళు ఏం చూస్తారు, నేను ఎంత బ్రేవ్, నేను ఎంత నాలెడ్జ్ పెంచుకుంటున్నానని చూడరు, ఉమ్, మార్క్స్ వచ్చాయా లేదా ఉమ్, అని చూస్తారు. ఉమ్. ఇప్పుడు పేరెంట్స్ కి తెలుసు నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత ఏం చేస్తున్నాను అని. ఉమ్, బట్ చూడలేని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ ఉమ్. మాటలు అంటూ ఉంటారు. ఉమ్, సో నేను చదువుతాను, ఉమ్, చదివి మార్క్స్ వాళ్ళ మార్క్స్ చూసిన తర్వాత ఓకే వాళ్ళు అనుకుంటారు, ఉమ్. ఓకే పాప 2 మేనేజ్ చేసుకుంటుంది, ఓకే ఉమ్. ఏం అనవసరం లేదు ఉమ్. అని అనుకో, ఆ మాట రాకూడదు అనే దాంతో ఇంకా మంచిగా చదివాను. పాప సార్ పాప పాప తినింది, పాప పాప పడుకుంది. పడుకుంది అలాగే ఉంటది. ఓకే, మరి అయితే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు రోల్స్ చేయడం వేరు, అక్కడ ఉన్న డైలాగ్స్ కానీ డైలాగ్ డిక్షన్స్ కానీ అదంతా వేరు. ఇప్పుడు ఏంటంటే కొంచెం లీడ్ యాక్టర్స్ లేదా లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఏంటంటే దానికి దీనికి ఒక చిన్న గ్యాప్ ఉంటుంది కదా. సో ఆ ఫేజ్ ఎలా అనిపించింది, ఈ ఫేజ్ కొంచెం కొత్తగా అనిపిస్తుందా లేకపోతే? చైల్డ్ ఆర్టిస్ట్ గా అంటే అది ఇప్పుడు 10th క్లాస్ డైరీస్ అనే మూవీ చేశాను, అందులో కూడా క్యూట్ లవ్ స్టోరీ ఉంది. సేమ్ అలానే ఇప్పుడు టీనేజ్ లవ్, నేను లీడ్ గా అంటే టీనేజ్ లవ్ స్టోరీసే చేస్తున్నాను. సో అవి కూడా అలానే క్యూట్ గా సాగిపోతున్నాయి. ఉంటాయి కానీ బట్ కాకపోతే ఏంటంటే నేను అనేది అదే, ఇప్పుడు అంటే లవ్ స్టోరీ అనగానే ఏంటంటే ఓన్లీ మాటలతోనే ఉండదు కదా, కొంచెం ఇవి కూడా ఉంటాయి కదా, అంటే ఎదర లీడ్ పేరు మధ్య కెమిస్ట్రీ కానీ ఇవన్నీ మ్యాటర్ కదా. సో మరి అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి, అవన్నీ కంఫర్టబుల్ గానే చేయగలుగుతున్నారా లేదంటే? నేను కంఫర్టబుల్ అయ్యేంత వరకు నేను చేస్తానండి. ఆ స్టోరీ ముందు తెలుసుకుంటాం కదా, అవునవును. ఏమేం డాడీ అడుగుతారు, ఏమేమి ఉన్నాయో అన్ని చెప్తారు. సో నన్ను అడుగుతారు, ఓకే నీకు ఇది కంఫర్ట్ అయినా అంటే డాడీ చేద్దామంటే, నాకు ఏమైనా నచ్చకపోతే ఆ మూవీ ఇంకా నో చెప్పేస్తాం అంతే. సో మరి అంటే తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు రాదు అనేది ఉంటుందా కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది దాన్ని బ్రేక్ చేసి వస్తున్నారు. సో మరి మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైంది, అంటే తెలుగు అమ్మాయి అవడం వల్ల ఏమన్నా ఇప్పటి వరకు క్యారెక్టర్స్ రాకపోవడం కానీ అలాంటి? ఇంకా నాకు అంత పెద్ద క్యారెక్టర్స్ రావట్లేదు, అంటే లైక్ పెద్ద క్యారెక్టర్స్ అంటే పెద్ద ఏజ్ క్యారెక్టర్స్ రావట్లేదు. ఓకే, సో టీనేజ్ క్యారెక్టర్స్ వరకే వస్తున్నాయి. ఇప్పటి వరకు నేను అలాంటి సిచ్యువేషన్స్ ఏం ఫేస్ చేయలేదు. నేను కూడా లైక్ ఈ క్యారెక్టర్స్ ఏ చేయాలి, ఆ క్యారెక్టర్స్ ఏ చేయాలి అని అనుకోవట్లేదు. నా క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది అయితే చేస్తాను. ఇప్పుడు నారి మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి, మీరు ఆ రీల్ చూసే ఉంటారు. అందులో ఒక 14 years old అమ్మాయి ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది, ఎంత ఎక్స్పీరియన్స్ చేసింది, కానీ దానికి ఏం చేయలేకపోతుంది, స్టెప్ తీసుకోలేకపోతుంది అనే క్యారెక్టర్ నాది. సో ఇలాంటి ఏ మూవీస్ అయినా చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, మరి మీరు ఎక్స్ట్రోవర్ట్ కదా, ఇప్పుడు మరి సెట్స్ లో మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమన్నా ఎలా? నేను ఫస్ట్ ఇప్పుడు మీరు మంచిగా జోగల్ గా మాట్లాడుతున్నారు, నేను కూడా అలానే మాట్లాడుతున్నాను. మీరు కొంచెం సైలెంట్ గా డిగ్నిఫైడ్ గా మాట్లాడితే నేను అలానే మాట్లాడుతాను. అక్కడ కూడా యాక్ట్ చేస్తారు. యాక్టింగ్ అని కాదు, నాకు ఆ చనువు రాదు. లైక్ ఎదుటి వాళ్ళని బట్టే నాది కూడా ఉంటది, బట్ కలిసిపోతే నేను ఫుల్ యాక్టివ్. హాస్ని లాగా అయితే కాదు.
నేనే ఫస్ట్ తీసుకోలేను స్టెప్. ఓకే ఓకే, ఎదరోళ్ళు మాట్లాడేదాన్ని బట్టి మీ రియాక్షన్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు నారి అనే ఒక సినిమా చేశారు. దీంట్లో ఫస్ట్ డైలాగే నేను అబ్బాయి కింద మారిపోతాను అనేది. సో బీయింగ్ ఏ గర్ల్, మీకు మీ లైఫ్ లో ఎప్పుడన్నా అనిపించినాయి అంటే బేసిక్ గా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, ఇప్పటి వరకు అంతా కూడా కేక్ వకలానే ఉంది కదా మీకు, బట్ మీకు ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఎవరి దగ్గర చూసారా, ఎప్పుడైనా ఎదురైనాయా? లేకపోతే ఇప్పుడు అన్నయ్య బయటకు వెళ్తూ ఉంటాడు, నేను వెళ్తానంటే నువ్వు ఎందుకు వద్దు, ఆడపిల్ల ఎస్ లేట్ నైట్స్ పంపించరు, మాకు వెళ్ళాలనిపిస్తుంది అన్నయ్యలాగా ఇట్లా కేబుల్ బ్రిడ్జ్ మీద అలా బైక్ మీద రైడ్ కి వెళ్ళాలి, కార్ లాంగ్ డ్రైవ్స్ ఇవన్నీ అనిపిస్తుంది, కానీ ఇవన్నీ మమ్మల్ని పంపారు. ఈవెన్ మా అన్నయ్య అంటూ ఉంటాడు, పర్లేదు డాడీ నేను ఉన్నా కదా పంపిస్తున్నా, అప్పుడు ఆలోచించి పంపిస్తే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు నేను ఒకదాన్ని వెళ్తాను, మీరు డ్రాప్ చేయలేదు, అదొకటి. పేరెంట్స్ విషయంలోనే కాకుండా బయట వాళ్ళు కూడా, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఇండస్ట్రీలో ఉంటున్నాను అంటారు చాలా మాటలు, అలానే అప్పుడు అటువంటి సిచ్యువేషన్ లో ఒకవేళ నేను అబ్బాయి ఉంటే అంటారా అన్నారు కదా. అంటే మీకు మీ వరకు వచ్చి మీకు బాగా అరే ఎందుకు రా నన్ను ఇలా అన్నారు అని అనిపించిన ఏమన్నా ఉన్నాయా ఇప్పటి వరకు మీ లైఫ్ లో? అంటే ఇప్పుడు అన్నారు కదా మీరు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అంటారు, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అదే ఎగ్జాంపుల్స్ నేను అనేది. అలాంటివి మీకు అంటే బాధపడిన సందర్భాలు కానీ, లేకపోతే అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం బాధపడతాం, ఇలాంటి కామెంట్స్ చూసారు ఇలా ఎందుకు అన్నారు మనకు తెలుసు కదా రియాలిటీ అని. రెండోది ఏంటంటే కొంచెం సంతోషపడతాం. అంత ఎక్కువగా ఎప్పుడు అనుకోలేదు, బికాస్ నాకు నచ్చింది నేను అమ్మాయిగా ఉండడం. సో కాబట్టి ఏదున్నా కూడా నాకు అంటే ఎప్పుడు ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు, బికాస్ మా అన్నయ్య నాకు ఉన్నాడు, నేను ఎప్పుడు మా అన్నయ్యతోనే ఉంటాను. అన్నయ్య వెరీ సపోర్టివ్, ఎక్కడికి వెళ్ళినా అన్నయ్యతోనే వెళ్తాను. సో మమ్మీ డాడీ పంపించేస్తారు. బట్ మరి ఇంత మంచి ఇంత క్యూట్ గా ఉన్న గర్ల్, ఇంత బబ్లీ గర్ల్, ఇంత ఎక్స్ట్రావర్ట్, ఇంత మంచిగా మాట్లాడుతుంది, ఇంత అందంగా నవ్వుతున్నా, మరి ఈ అమ్మాయికి అంటే ఏదో సినిమాలు ఉంటుంది అరే అరే యావరేజ్ అమ్మాయిలే ఖాళీ లేరు, ఇంత అమ్మాయి అందంగా ఉన్న అమ్మాయి ఖాళీగా ఉంటుంది అన్నట్టు మరి ప్రపోజల్స్ ఏమి రావా మీ దగ్గరికి? ఉంటాయండి, ఎలా? ఇప్పుడైతే ఏం రావట్లేదు. అంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు నా దగ్గరనే కాదు, ప్రతి ఇప్పుడు నా ఏజ్ లో ఉన్న అమ్మాయిలు నాకన్నా పెద్ద అమ్మాయిలను అడగండి, ప్రపోజల్స్ రావట్లేదు అని అంటారు. ఏమో అండి వాళ్ళు, అంటే నాకు తెలిసినంత మనసులు మార్చుకున్నారా ఐ డోంట్ నో, కానీ నా దగ్గర ఇప్పటి వరకు అయితే ఏం రావట్లేదు. వచ్చినా కూడా సైడ్ పెట్టేస్తారా? ఒకప్పుడు వచ్చే చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వచ్చేవండి, చిన్నప్పుడు వచ్చి పెద్ద ఆగిపోయింది. అదే అంటే మనకి పడదులే ఆల్రెడీ ఉండుంటారులే అనుకుని ప్రపోజ్ చేయాలి. ఇప్పుడు తెలిసిపోయింది అనుకుంటున్నారు అలాగా. అదే అన్న ఎవరు లేరని ఇప్పుడు తెలిసిపోయింది కదా, మళ్ళీ మొదలవుతాయేమో మళ్ళీ. అంటే మనం దాన్ని సీరియస్ గా తీసుకోం కానీ, బట్ అవి చూసినప్పుడు మనకు ఒక ఫీల్ వస్తుంది కదా. అంటే చిన్నప్పుడు ఇప్పుడు అంటే చిన్నప్పుడు వచ్చేవి కదా, ఇప్పుడు అనిపిస్తుంటది. నేను నా ఫ్రెండ్స్ మాట్లాడు ఇంటి అసలు ఎవరు ప్రపోజ్ చేయట్లేదు, ఎవరినైనా రిజెక్ట్ చేయాలనిపిస్తుంది అబ్బా. ఆ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో చూడండి. చూడండి నిత్య కొంచెం సైకోయిజం ఉంటదండి అమ్మాయిల్లో, సైకోయిజం ఉంటది. రిజెక్ట్ ప్రపోజ్ చేయాలి కానీ రిజెక్ట్ చేయాలి. ఓకే, కామ్గా ఉంటాను ఖాళీగా ఉంటే రిజెక్ట్ చేయాలి, వాడెవడో ఒకడు మనసు ముక్కలు అవ్వాలి. మరి అంత సిన్సియర్ గా ఉన్న వాళ్ళని బ్రేక్ చేయమండి. అంటే సిన్సియర్ గా ఉన్న వాళ్ళు లోపల చేయరు, మీకు అదే సారీ చెప్పేస్తాం, అదేలేండి. అబ్బాయిల హార్ట్ బ్రేక్ చేయాలనేది మాత్రం ఒక సైకోయిజం అయితే మరి సైకోయిజం అలా అండి, అది మీరే అన్నారు, నేను అనలా. కొంచెం ఉంటది, అది మాలో మేము ఫీల్ అవుతాం, చూపించాం. అది కూడా అందంగా ఉంటది. సారీ చెప్పేస్తాం అంతే. సారీ చెప్పేస్తారు, సారీ ఐ కాంట్ రా అంటారా? మరి మీ హార్ట్ బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే రియల్ లైఫ్ లో కాదు, మనం అంత దాకా వెళ్ళలేదండి. మనమంతా సపోర్టర్స్, మ్యాచ్ ఫిక్సర్స్ అన్నమాట. మేము అందరినీ కలుపుతూ ఉంటాం. చేశారు ఇలాంటివి అయితే? అంటే చిన్నప్పుడు అంటే కాలేజ్ ఏజ్ లో. ఇప్పుడు కూడా కాలేజీ కదా, టీనేజ్ కదా, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. సో అంటే నేను అనేది క్రష్ అంటే ఇప్పుడు అంటే మేము చూస్తూ మురిసిపోతూ ఉండే బ్యాచ్, వాళ్ళని చూసి మరి ఎలా చేసుకుంటున్నారన్నా అంతే. ఎందుకు అలా మనం కూడా అలా ఉండొచ్చుగా అనిపిస్తుంది కదా. అది ఇంకా చాలా టైం ఉంది దాన్ని, ఉంది ఇంకా టైం. సరే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ టైం చెప్తే ఆ టైంలో ట్రై చేసుకుంటుంటారు, ఈ లోపల వచ్చినట్లయితే రిజెక్ట్ చేస్తూ ఉండండి. అయితే నేను అనేది క్రష్ అంటే నాట్ ఓన్లీ రియల్ లైఫ్ లో కాదు, మన స్క్రీన్ మీద అందరూ క్రష్లు అండి. అంటే మూవీస్ ని బట్టి, ఆ మూవీస్ లో యాక్టింగ్ బట్టి, ఆ లుక్స్ ని బట్టి మారిపోతూ ఉంటది. ఈ మధ్య అయితే హాయ్ నాన్నలో నాని గారు, అండ్ ఇంకా నాని గారు, ఇప్పుడైతే నాకు నాని గారు మూవీస్ అంటే చాలా నచ్చుతున్నాయి అన్ని. అండ్ రీసెంట్ గా
నాగ చైతన్య గారు ఈ మూవీ, తండేల్ మూవీ, అలా చూసిన ప్రతి మూవీలో అబ్బా వీళ్ళలా నేను యాక్టింగ్ చేయగలనా, ఈ హీరోయిన్ లా నేను చేయగలనా అని అలా మారిపోతూ ఉంటుంది. అది వేరు. నేను అనేది అలా కాదు. నాకు అలా అనిపించదు. అబ్బా ఏమున్నాడే అనే ఒక ఫీల్ ఉంటది కదా, ఆ ఫీల్ గురించి నేను అడుగుతున్నా. భలే ఉన్నాడే, ఇలా ఉండాలి అనే ఒకటి ఉంటది కదా ఫీల్. అందరు హీరోస్ నచ్చుతారండి నాకు, ఒక్కళ్ళని చెప్పలేను. అంటే మూవీస్ లో చాలా అందంగా కనిపిస్తుంటారు. సో అప్పుడు మూవీస్ చూసేటప్పుడే అనుకుంటాం అబ్బా భలే ఉన్నారు కదా, పోయి ఫ్రేమ్ లో చాలా బాగున్నాడు, ఈ ఫ్రేమ్ లో చాలా అప్పట్లో బాగున్నాడు. నాని ఇప్పట్లో నాని చెప్పింది అలాగా. మరి రియల్ లైఫ్ లో ఎవరైనా కలిసారా యాక్టర్స్ కలిసినప్పుడు? వాళ్ళు ఏమైనా షేర్ చేసుకున్న మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? రియల్ లైఫ్ లో చాలా మంది, కొంతమందినే కలిసాను. అశ్విన్ గారు అండ్ రానా గారు, చిన్నప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం టైంలోనే రానా గారిని కలిసాను. అండ్ హీరోస్ అంతే, హీరోయిన్స్ సంయుక్త మీనన్ అండ్ ధనుష్ గారిని కూడా కలిసాము. ఆయన కూడా చాలా హ్యాండ్సమ్. మేము షూట్ లో సార్ మూవీ చేశాను కదా, అప్పుడు కూడా అనుకున్నాం మేము, మా గర్ల్స్ అంతా మాట్లాడుకున్నాం చాలా బాగుంటారు కదా అని. అండ్ సంయుక్త మీనన్ షీఈస్ రియలీ రియలీ స్వీట్, చాలా బాగా మాట్లాడతారు. ధనుష్ గారిని పలకరించారా దగ్గరగా మాట్లాడినప్పుడు? అంత ఆపర్చునిటీ రాలేదు. సో వస్తుందిలేండి, ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు. అయితే కమింగ్ టు నారి, అంటే దీంట్లో ఆమని గారు కూడా మెయిన్ చేశారు. ఆవిడలో అంత ఫెరోషియస్నెస్ గానీ, అంత ఇది గానీ చూడడం అనేది చాలా రోజుల తర్వాత చాలా కొత్తగా అనిపించింది. సో హౌ ఇస్ వర్కింగ్ విత్ ఆమని గారు అంటే ఏం చెప్తారు? అది ఫస్ట్ ఆవిడ్ని అలా చూస్తారు అని జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. బికాస్ అంటే ఈ నాకు తెలిసినంత వరకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, శశి వంటిపల్లి అండ్ సూర్య వంటిపల్లి గారు. సో వీళ్ళిద్దరూ ఏమన్నా అంటే లైక్ ఆమని గారు అంటే ఒక హోమ్లీ పర్సన్, ఒక మన పక్కింటి అమ్మాయి, ఒక అక్క అమ్మ అలానే అనుకుంటాం. సో ఆ విధంగా ఈ ఎమోషన్ ని కూడా చూపించగలరు అనే ఉద్దేశంతోనే తీసుకున్నారు అంట ఆమని గారిని. సో నేను ఆమని గారితో ఒక స్క్రీన్ పంచుకోవడం ఒక పెద్ద మూమెంట్. అది ఆవిడ యాక్టింగ్ కావచ్చు, ఆవిడ డెడికేషన్ కావచ్చు, అండ్ చాలా హంబుల్ పర్సన్ ఆవిడ. అంటే ఎలా అంటే నేను ఈ డైలాగ్ చెప్పాను కదా అండి, అది సింగిల్ టేక్ లో నేను చేశాను ఆ రోజు. ఆ రోజు వెంటనే ఆవిడకే చెప్తాను, మా టీచరే ఆవిడ. సో ఆవిడకి చెప్తాను నేను డైలాగ్, ఆవిడ చాలా బాగా మెచ్చుకున్నారు నన్ను. అంటే ఆవిడ నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం, ఇట్ ఈస్ రియలీ బిగ్ మూమెంట్ నాకు. స్క్రీన్ పంచుకున్నాను, చాలా అదృష్టం అండి నాకు. అంటే యాక్చువల్ గా సూర్య గారు కదా ఈ సినిమా డైరెక్టర్. సో మరి ఫస్ట్ మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ఏం చూసి మీకు ఏమి నచ్చింది? అంటే ఇలాంటి ఒక సినిమా చేయాలి, నారి అనే ఒక సినిమా యాక్సెప్ట్ చేయాలంటే మీకు బాగా అనిపించింది ఏంటి? అంటే ఇటువంటి క్యారెక్టర్స్ నేను చేయలేదండి ఇప్పటి వరకు, కొంచెం బలంగా మాట్లాడే క్యారెక్టర్స్. సో ఫస్ట్ డాడీతో కాంటాక్ట్ అయ్యారు, డాడీ స్టోరీ అంటే లైక్ నా క్యారెక్టర్ అది విన్నారు, డాడీకి చెప్పారు, పిన్ టు పిన్ చెప్పారు, ఇది అమ్మాయి డైలాగ్, ఇది అమ్మాయి సీన్, ఇది అమ్మాయి క్యారెక్టర్, ఇంత ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఇంత ఫేస్ చేస్తుంది, సో ఇట్లా రియాక్ట్ అవుతుంది, దానికి ఏం స్టెప్ తీసుకోలేదు అని క్యారెక్టర్ చూపించారు. నాకు అది డాడీ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. సో ప్రొసీడ్ అయ్యాం షూట్ కి, అండ్ చాలా బాగా అయిందండి షూట్ మాత్రం, చాలా సరదాగా అయిపోయింది. అండ్ ఆ డైలాగ్ ఆయన రాయడంలోనే చాలా మాయ ఉంది, అది నేను ఓన్ గా ఫీల్ అయ్యి చెప్పాను. అండ్ ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా నా ముందు చాలా స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ రియల్ గా ఏడ్చారు. యాక్చువల్లీ ఆ డైలాగ్ ముందుగా ఎవరు వినిపించలేదు, అది చెప్పేటప్పుడు ఆమని గారి కళ్ళలో కూడా నీళ్ళు తిరిగాయి. మరి మా కోసం అంత ఫేమ్ ఇచ్చిన డైలాగ్ ఒకసారి. నేను ఒక మగాడిలా మారాలనుకుంటున్నాను టీచర్. ఆడదాని లైఫ్ లో కారణాల కన్నా కన్నీలే ఎక్కువ ఉంటాయి టీచర్. ఒక అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం, ఎందుకంటే పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనే ఈ లోకం అదే అమ్మాయిని జీవితాంతం వేటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు చూడు ఆర్డర్స్ వేసుకోవద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటూ ఎన్నో కండిషన్స్. మా స్వేచ్ఛని మొత్తం లాగేసుకుంటున్నట్లు ఉంటుంది టీచర్. ఏ న్యూస్ చదివినా, ఏ పేపర్ చదివినా ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఈ అమ్మాయిని చంపేశారు అనే న్యూస్లే. నేను కూడా ఏదో ఒక రోజు న్యూస్ అయిపోతానేమో అని భయంగా ఉంటుంది టీచర్. ఇంకా ఏ బస్సు ఎక్కినా, ఏ ఆటో ఎక్కినా ఏదో ఒక కారణంతో తాకడానికి చూసేవాళ్ళే. వాళ్ళ ఆకలి చూపులు మా శరీరాన్ని ఎప్పుడూ తడుముతూనే ఉంటాయి టీచర్. ఇంకా ఈ నెల వచ్చే పీరియడ్స్ మమ్మల్ని చాలా బాధ పెడుతుంటాయి. పురిటి నొప్పులు కూడా ఆడవాళ్ళకి. ఆడవాళ్ళుగా పుట్టడం అదృష్టం అంటారు, కానీ మగాళ్ళకే అన్ని అదృష్టాలు.
ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, నచ్చినట్టు బతకచ్చు. అందుకే టీచర్ నేను మగాడిగా మారాలనుకుంటున్నాను. క్లాప్స్ పడినాయా అక్కడ కూడా? ఇక్కడైతే అక్కడ పడ్డాయి. నాకు ఇప్పుడు వరకు అంటే జోవియల్ గా మాట్లాడిన నిత్యని ఒక్కసారిగా సీరియస్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా థ్యాంక్ యూ. సూపర్ చేశారు యాక్చువల్గా. సో మరి అంటే ఇంత బాగా చేసి అంటే ఆమన్ గారిని నెవర్ అంటే మేము చూడలేని ఒక లుక్ లో చూపిస్తున్నారు. సో మీరు కూడా ఏంటంటే ఒక పర్ఫార్మెన్స్, మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ దొరికిన క్యారెక్టర్. అంత కష్టపడి చేసిన సినిమాని ఇప్పుడు 1+1 ఆఫర్ పెట్టారు కదా, ఏంటిది అది? అంటే దేనికి అలా? ఫస్ట్ ఈ నారి మూవీ ఎందుకు అంటే లైక్ ఈ మూవీ గురించి చెప్తాను. ఈ మూవీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందండి. అంటే ఈ మూవీ ఒక తల్లిదండ్రి వాళ్ళ కూతురు కొడుకుతో చూసే మూవీ. అంటే తప్పకుండా అందరూ కలిసి చూసే మూవీ అన్నమాట. 13 years old నుంచి పెద్ద పీపుల్ వరకు అందరూ చూడాలి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూసినప్పుడు ఏదో ఒక క్యారెక్టర్ ఓన్ అవుతుంది. ఏదో ఒక సిచ్యువేషన్ లో ఓకే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను, ఈ సిచ్యువేషన్ లో నేను ఇలా ఉండాలి, ఆ సిచ్యువేషన్ లో అలా ఉండకూడదు, నా కూతురుతో నేను ఇలా ఉండాలి, నా కొడుకుతో నేను ఇలా ఉండాలి, నేను ఇలా పెంచాలి, ఈవెన్ కూతురికి కూడా నా తండ్రిని ఇలా గౌరవించాలి, సో ఆ గౌరవం వల్ల నన్ను ఇంత బాగా చూసుకుంటారు. సో ఇవన్నీ తెలుస్తాయి. ఒక ఫ్రెండ్ తో ఎలా ఉండాలి, ఒక అన్నతో ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుస్తాయి. ఈ మూవీలో లవ్ స్టోరీ ఉంది, ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని మిక్స్డ్ ఫ్యామిలీ మూవీ. అంటే మెసేజ్ ఎవరో చెప్తే ఎవరు చూడరు కాబట్టి ఒక కమర్షియల్, ప్రాపర్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ అని కూడా చెప్పలేదండి, కమర్షియల్ మూవీ ఇది. ఇందులో ఈ మూవీ చూసిన తర్వాత ఓకే నేను ఇంత నేర్చుకున్నాను, ఒక్క పర్సన్ అయినా మారారు అని మాత్రం అనిపిస్తుంది. బట్ కాకపోతే అంటే నేను అనేది ఇప్పుడు ఇది కమర్షియల్, ప్రాపర్ కమర్షియల్ సినిమా బేస్డ్ ఆన్ ఉమెన్ అంటే డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అవునండి. బట్ కమర్షియల్ సినిమా అన్నప్పుడు నారి అనేసరికి ఏంటంటే మనకి అంటే నేను బేసిక్ గా ట్రైలర్ ఓపెన్ చేసే ముందు కూడా అది అలా ఉంటదని ఓపెన్ చేయలేదు యాక్చువల్గా, అంతలా ఉంటది అనుకోలేదు. బట్ కమర్షియల్ టచ్ బాగుంది. బట్ నారి అనేది కాకుండా వేరే పేరు ఏదైనా పెట్టుంటే బాగుండేమో అనిపించింది. ఎలా జస్టిఫికేషన్ ఇచ్చారు మీరు డైరెక్టర్ సినిమాలో? ఇది ఓన్లీ నారి అంటే ఉమెన్ గురించి అనే కాదు, ఉమెన్ పడతారు కష్టాలు. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే అంటే ఇప్పుడు అమ్మాయిలు తప్పులు చేస్తారు, అబ్బాయిలు తప్పులు చేస్తారు. అబ్బాయిల్లో ఒక 1% తప్పు వల్ల మనం భయపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఆడవాళ్ళు. ఎందుకంటే జెండర్ బయాస్ అనేది, ఆ డిఫరెన్స్ అనేది ఎలా ఉందో చూపిస్తున్నారు అంతేనా? అంటే ఇప్పుడు ఆడవాళ్ళకు ఉండే ఒక 5% కష్టాలు మగవాళ్ళకు ఉండవు. మేము కష్టాలు పడతాం, మీరు కష్టాలు పడతారు, కానీ ఒక 5% కష్టాలు వాళ్ళకి తెలియవు అనేదే ఉద్దేశం. ఆ కష్టాలని ఇందులో చూపిస్తున్నారు అన్నమాట. సో అయితే యాక్చువల్ గా అంటే 1+1 ఆఫర్ గురించి మనం అది టాపిక్. 1+1 ఆఫర్ ఏంటంటే ఈ ఉమెన్స్ డే సందర్భంగా 4 shows కి 1+1 ఆఫర్ ఉంది. అంటే లైక్ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు అలా కాదు, అలా కాదు, ఒక ఉమెన్ తో ఒక మెన్ వెళ్తే ఇద్దరికి కలిపి ఒక టికెట్ తో మూవీ చూడొచ్చు. సో ఇప్పుడు ఉమెన్ తో వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు కావచ్చు, అన్నే కావచ్చు, ఫ్రెండ్, కొలీగ్, బాయ్ ఫ్రెండ్, తాతయ్య, రిలేషన్ మ్యాటర్ కాదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక టికెట్ తో చూడొచ్చు. ఏంటో అన్ని మధ్యన నారీ, సారీ, ఓరి అన్ని ఏ వస్తున్నాయి. సారీ ఉంది కదా సినిమా, ఆర్జీవి గారిది. సో మొత్తానికి అలా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు జనరల్ లైఫ్ లో మన జనరల్ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. బట్ వెన్ యు ఆర్ అంటే ఆన్ స్క్రీన్ లో కనిపించాలి, ఆన్ స్క్రీన్ లో చేయాలి, ఒక యాక్టింగ్ అని ఏదైనా కానీ అనగానే ఏంటంటే మనకు చిన్న మెయింటెనెన్స్ అనేది అవసరం అవుతుంది యాక్చువల్గా. అంటే మనకి కావాల్సినట్టు తినడానికి కానీ వీటికి కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి వచ్చేస్తాయి ఖచ్చితంగా. సో మరి నిత్య రియల్ లైఫ్ లో ఫుడీనా లేదంటే కనుక? నేను అంటే లైక్ డెజర్ట్స్ ఎక్కువ తింటానండి. బట్ అదే కదా మెయిన్, తినకూడదు కదా. కానీ అంటే అప్పుడే ఎందుకు కొంచెం చిల్ అవుదామనే థాట్ లోనే ఉన్నా నేను. ఇప్పుడు కొంచెం చాలా వరకు తగ్గించాను. బట్ ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది అండి, అబ్బా మిస్ ఐస్ క్రీమ్ అనేసి, అప్పుడు తినేస్తాను. అంత డైట్ ఫాలో అవుతారా? మరి అంత ఏం కాదు, ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు వీక్ అంతా ఫాలో అయ్యి వీకెండ్ తినేస్తాను. మొత్తం కాదు, నాకు నచ్చింది ఒకటి. అదేనండి, అంటే దానికి కూడా రెస్ట్రిక్షన్స్ అన్నమాట. డైట్ చార్ట్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఓన్లీ డైట్ చార్ట్ అవేమి ఇంకా స్టార్ట్ చేయలేదండి. అంత
దాకా వెళ్ళలేదు, బట్ వర్కౌట్ అయితే చేస్తాను ఇంట్లో, నేనే Daily? చేసుకుంటాను. డైలీ కాదు, ఒక వీక్లీ 4 times అలా చేస్తాను. అంటే యోగానా లేకపోతే వర్కౌట్ నేను ఒక మీకంటూ వెబ్సైట్ ఫాలో అవుతాను, వెబ్సైట్ ఫాలో అయ్యి దాంట్లో workout. చూస్తూ ఐ వర్కౌట్. అంటే వీక్ లో ఖాళీ ఉంటే నేను రోజు చేస్తాను, బట్ షూట్స్ ఉంటే అటువంటి టైంలో. బట్ మరి మీ స్కిన్ కేర్ చూస్తుంటే అసలు మీ టోన్ అసలు అంటే ఒక కేరళ అమ్మాయి స్కిన్ కేర్ టోన్ లా ఉంది యాక్చువల్ గా. మరి దానికి ఏం చేస్తారు? స్కిన్ కేర్ కొంచెం Skin care. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ కామన్ అండి, అవన్నీ యూజ్ చేస్తాం. అవి రాసుకుంటే ఇలా వచ్చేస్తారా? సన్ స్క్రీన్ చాలా మంచిదండి, సన్ స్క్రీన్ బాడీకి రాసుకుంటే పిగ్మెంటేషన్ మొత్తం పోతుంది. అంటే సన్ మీరు స్క్రీన్ త్వరలో ఇవి కూడా స్టార్ట్ చేయొచ్చు, అంటే దాన్ని Promotions ఏమంటారు, లైఫ్ స్టైల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మీ సన్ స్క్రీన్ ఇస్ వెరీ కామన్, అబ్బాయిలు కూడా యూజ్ చేసేస్తున్నారు ఇప్పుడు, కామన్ థింగ్ అది. అంటే మరి మీరేనా మేము అందంగా ఉండొద్దా అనే థాట్ అబ్బాయిలు కూడా ఉంటుంది ఆటోమేటిక్. అందుకే చేసేయండి మీరు పైగా నిత్య లాంటి అమ్మాయిలు ఎదురైనప్పుడు ఏంటంటే కాస్త కూస్త స్టైల్ కొట్టాలి కదా. అబ్బబ్బో. ఎందుకంటే రిజెక్ట్ చేయించుకోవాలన్నా కనీసం చూడాలి కదా మీరు. రిజెక్ట్ చేయాలంటే చూడాలి కదా అలా ఫస్ట్ ఏం ఆఫ్ ఆల్. కాదండి. నేను So, చెప్తూ ఉంటాను, Yeah. వాడండి, ట్యాన్ అవ్వకుండా ఉంటారు Mm. నా ఫ్రెండ్స్ కి. సో అంటే అంటే తినడంలో అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు, బట్ తినటం అంటే నైట్ కూడా ఫుడ్ అదే ఉంటుందా లేదా దాంట్లో కూడా అలా ఏం లేదండి, ఇంట్లో మంచి మమ్మీ ఫుడ్ మంచిగా చేస్తారు. ఈవినింగ్ భోజనమే అంటే రైస్ క్వాంటిటీ. రైస్ ఏం ఇంతకు ముందు అనేవారు రైస్ తింటే వెయిట్ పెరుగుతుంది అని, కానీ రైస్ మంచిదే అండి. రైస్ ఎంత వరకు తింటే 2 అంత పూట్ల వరకు ప్రశాంతంగా భోజనం చేస్తారు. తింటా, కానీ అంటే లైక్ 8 ముందు తినేస్తాను నేను. 8 ముందు 8 తినేస్తారు తర్వాత ఆకలి వేస్తే అప్పుడు మిల్క్ తాగడము, జ్యూస్ తాగడము చేస్తాను. సో మరి అంటే యాక్ట్రెస్ గా మారిన తర్వాత, అంటే బిఫోర్ లైఫ్ వేరే విధంగా ఉంటుంది, యాక్ట్రెస్ గా మారిన తర్వాత కొన్ని సాక్రిఫైసెస్ కూడా అవసరం అవుతాయి యాక్చువల్ గా. అంటే మనం అనుకున్నవి చేయలేకపోవడము, ఆ రోజు షూట్ ఉండడం పలానా ఇలాంటి వాటి వల్ల ఇదంటే. అవుతాయండి. సో మరి ఎప్పుడన్నా అనిపిస్తుందా, లేదంటే గనక వచ్చింది దీనికోసమే కదా అన్న కాన్సన్ట్రేషన్ తో ఉంటారా మీరు? చాలా ట్రిప్స్ కి నేను అలానే వెళ్ళకుండా ఉండిపోయిన, ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయిన, Hmm. అన్నయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయి, బట్ అటువంటి టైంలో నాకు షూటే ఇంపార్టెంట్ అనిపిస్తుంది అండి. ఓకే, మరి ట్రావెలింగ్ హాబీనా లేదంటే మీకు? నేను యాక్చువల్లీ అంత- అంతగా ట్రిప్స్ కి వెళ్ళను. ఈ మధ్య అదో అన్నయ్య ఏదైనా సరే, ఇప్పుడు అవుటింగ్ అయినా సరే, బయటికి మూవీకి వెళ్ళినా సరే అన్నయ్యతోనే నాకు అలవాటు. అన్నయ్య ఫ్రెండ్స్. ఓకే. సో ఈ మధ్య చాలా ట్రిప్స్ కి వాడు వెళ్ళాడు నన్ను వదిలేసి, నాకు షూటింగ్స్ ఉన్నాయని. సో అటువంటి టైంలో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఓకే షూట్ ఈ డేస్ లో కాకుండా తర్వాత ఉంటే బాగుండు, నేను కూడా వెళ్తాను కదా అని. బట్ షూట్ ఉంటే ఇంకా నేను షూట్ లోనే ఉండిపోతా. ఎస్. అంటే మీరు ఎలాంటి ఒక తెలుగు అమ్మాయిగా, అంటే మీకున్న కంఫర్ట్ జోన్ లో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి క్యారెక్టర్స్ కోసం చూస్తున్నారు? అంటే నేను ఎటువంటి క్యారెక్టర్ వచ్చినా చేస్తాను, అంటిల్ ఐఎమ్ కంఫర్టబుల్. అదే కంఫర్టబుల్ అనే దానికి ఒక లైన్ అయితే గీయట్లేదండి నేను ఎప్పుడు. గీయట్లేదా? అంటే లైక్ అది వచ్చే ఆపర్చునిటీ, ఇప్పటి వరకు నాకు లైన్ గీసేంత ఆపర్చునిటీస్ రాలేదు, అంటే అంతవరకు వెళ్ళలేదు. ఒకవేళ నాకు వస్తే ఏమో ఆ సీన్ బట్టి నాకు అర్థమవుతుంది తప్ప నాకు తెలీదు. సో నేను ఇప్పుడైతే నాకు ఎటువంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, నాకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ నాకు ఇది Expect చేయాలి. అంటే లైక్ ఒక చేయాలి ఇటువంటి అదే ఎక్స్పెక్ట్ చేయాలంటున్నా. క్యారెక్టర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనేది కాదు, చేయాలి. యూ షుడ్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం ఉంది ఆల్రెడీ. అవునవును. యూ హావ్ ప్రూవెన్ యువర్ సెల్ఫ్. ఎటువంటి క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు అరుంధతి, భాగమతి ఇలాంటి. బట్ అవన్నీ అట్ ద ఎర్లీ స్టేజ్ లో ఎవరో చేయరు జనరల్ గా, అంటే నాకు తెలిసినంత వరకు. అవునవును. అంటే ఒక మెచ్యూర్డ్ గా వచ్చేసి ఇంకా మనకి లవ్ స్టోరీస్ ఇవి సెట్ గా ఉన్న స్టేజ్ లో చేస్తారు కానీ, బట్ మీరు ఇప్పుడు యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ కదా, మీ ఎంట్రీ లెవెల్లోనే కదా, ఎంట్రీ లెవెల్లో అంత పెద్ద క్యారెక్టర్స్ అనుకుంటున్నారు మీరు? బట్ అది నాకు తెలీదు, నాకు వస్తే తప్పకుండా చేస్తా, బట్ నాకు ఇవి చేయాలని ఉంది అని నేను అంటున్నాను. ఎటువంటి క్యారెక్టర్స్ వచ్చినా నేను చేస్తాను, లవ్ స్టోరీస్ వచ్చినా చేస్తాను, ఉమెన్ ఓరియంటెడ్ అయినా చేస్తాను, ఏదైనా సరే. బట్ లవ్ స్టోరీస్ లో ఏంటంటే మినిమం, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఆ కెమిస్ట్రీ కోసం ఏంటంటే ఆ కిస్ సీన్స్ కానీ ఇలాంటి కొన్ని సీన్స్ మ్యాండిటరీ, అవి కూడా లేకుండా సినిమాలు అనేది మనం ఊహించలేం, బేసిక్ గా చాలా తక్కువ ఉంటాయి కదా. ఇప్పటివరకు అవేం రాలేదు, బట్ వస్తే అప్పుడు అది ఎలా ఉందో మనకు తెలియదు కదా. లైక్ కొంతమంది ఎడిటింగ్ చేయొచ్చు, ఎడిటింగ్ చేసేవైతే చేస్తాము, ఏమో మరి అప్పుడు సిచ్యువేషన్ బట్టి. ఆ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు లైఫ్ అనేది ప్రోగ్రెషన్ కాబట్టి ఆ ప్రోగ్రెషన్ లో ఎక్కడ Go with the flow గో విత్ ద ఫ్లో అని. మరి అంటే సోషల్ మీడియాలో ఉంటారా బాగా, ఎక్కువ తక్కువ? ఇప్పుడు చాలా తక్కువ తగ్గించేసానండి. ఇప్పుడు ఒకప్పుడు ఉండేవాళ్ళ? అదే టిక్ టాక్ టైంలో బాగా. ఏంటి అన్ని జనరల్ గా పెరుగుతున్న కొద్దీ పెరుగుతాయి, మీరేమో చిన్నప్పుడు అన్ని చేసేసి ఇప్పుడు తగ్గించేస్తున్నారు ప్రతిదీ కూడా.
ఏమో అంటే నాకు ఈ ఇన్స్టాగ్రామ్ పైన అంత రావట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు. రండి, ఫాలోవర్స్ ఉన్నారు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు నిత్య ఎప్పుడు వస్తుందా అని నేను ఎలా చెప్పి. అనుకుంటానంటే ఓకే మనకి మూవీస్ రిలీజ్ అవుతాయి అప్పుడు వస్తారు అని అనుకుంటున్నాను. బట్ నన్ను మిగతా ఒక time- నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఫేస్ అయిపోయింది, ఒక సోషల్ మీడియా టిక్టాకర్ గా ఫేస్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో ఫేస్ క్రియేట్ చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాను నేను. బట్ సోషల్ మీడియా అనేది గెట్ ఇన్ టచ్ విత్ ద అంటే మన ఫాలోవర్స్, జనాలు, ఫ్యాన్స్, yeah. మన వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వడానికి ఒక మీడియం అంతే అది. అవునవును. బట్ అది అంటే సపరేట్ గా ఫేజ్ లేదా ఇంకో ఇది కాదు కదా. అదే అదే నేను ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నాను, మరి యాక్టివ్ లేనని చెప్పట్లేదు, బట్ కొంచెం తగ్గించాను అంతే. సో మరి అంటే మిగతా అన్నిటికి తక్కువే కాబట్టి అంటే నిత్య హాబీస్ ఎలా ఉంటాయి అసలు అంటే? అండ్ మూవీస్ చూడడం, ఎక్కువ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ చూస్తాను, అండ్ ఆన్లైన్ గేమ్స్ ఆడతాను, అండ్ ఇంట్లో కుకింగ్ చాలా తక్కువ. చేస్తారు అసలు కుకింగ్ వంటగది ఎక్కడ ఉంది తెలుసా? ఐడియా ఉంది? తెలుసు అండి, మా ఇల్లే కదా, తెలుసు తెలుసు. అంటే అంటే అప్పుడప్పుడు వెరీ రేర్, నాకు అంత హాట్ వాటర్ 2 minutes మ్యాగీ లేదు నూడిల్, ఫ్రెంచ్ టోస్ట్ బాగా చేస్తాను. ఫ్రెంచ్ టోస్ట్ అంటే టేస్ట్ ఎక్కువ చేయడానికి రావాలి. అన్నయ్యకి పనులు చేస్తూ ఉంటాను ఇంట్లో. అవునా? అన్నయ్యకి పర్సనల్ పని మనిషి. పర్సనల్ పని మనిషి, డబ్బులు లేని జీతం లేని పని మనిషి. అయ్యో, అన్నయ్య కదా, ఇంకా అన్నయ్యలు అందరూ అంతే, చెల్లెలతో పనులు చేపించుకోవాలి. ఎంత మాట అన్నారు, చాలా పెద్ద నింద వేశారు మీరు. మీకే ఇప్పుడు సెట్ లోకి వెళ్తే మీకే ఒకళ్ళు కాఫీ మేడం అంటారు, అదంతా మా అన్నయ్య పట్టించుకోడు. చెల్లి ఎంత పెద్ద యాక్ట్రెస్ అయినా చెల్లె. పర్సనల్ పని మనిషి అంటే ఏం చేపిస్తుంటారు? ఏం పని చేపిస్తుంటారు? వాటర్ తే, ఫ్యాన్ అది చే, ఫ్రెంచ్ టోస్ట్ చే. అవన్నీ అంటే మీకు యాజ్ అంటే యాక్ట్రెస్ కాబట్టి మీకు ఒక యాక్టివిటీ ఉంటే ఏమవుద్దంటే మీకు నాకు కూడా ఇష్టం అండి అన్నయ్య పనులు చేయడం. ఇప్పుడు నన్ను ఇంట్లో వాళ్ళు కూడా ఒక యాక్ట్రెస్ గా ట్రీట్ చేస్తే నాకు ఎంతో అనిపిస్తుంది, అబ్బా ఇంట్లో వాళ్ళు కూడా అలా నేను ఇంకా గొడవలు పడుతూ ఉంటే మంచిగానే ఉంటది నాకు అనిపిస్తుంది. గొడవలు పడుతూ ఉండాలన్నమాట అయితే. సో మొత్తానికి అంటే నిత్య చాలా మందితో మాట్లాడుతుంటాం కానీ చాలా మందికి కాంట్రాస్ట్ గా ఉందన్నమాట నిత్య అయితే. సో ఇంకా అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అప్కమింగ్ గోల్స్ ఏమి సెట్ చేసుకున్నారు? అంటే ఈ హౌస్ ఇలా ఉండాలి, నేను ఒక హౌస్ కొనాలి, ఇన్ని గరాజ్ లో ఇన్ని కార్స్ ఉండాలి, అలా అందరికి ఉంటది. ప్యారిస్ వెళ్ళాలి, ప్యారిస్ అక్కడ ఐఫిల్ టవర్ దగ్గర ఫోటో దిగాలి, ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళాలి, ఇంకా ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ఇంత ఉండాలి, అలా అలా ఉంటాయి కదా, అవి గోల్స్. ఇంకా నేనేం అవ్వాలనుకున్నా, ఒక మంచి యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను. లీడ్ గానే ట్రై చేస్తున్నాను, బట్ ఎలా మన ఫ్యూచర్ మనం అనుకోలేం కదా. సో ఎటువంటి క్యారెక్టర్ వచ్చినా నేను నా క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్, ఒక కీ రోల్స్ ఉన్నా కదా, నేను ఎటువంటి క్యారెక్టర్ అయినా చేస్తాను. అండ్ అంతే. ఓ మై గాడ్ భలే చెప్పారు. యాక్చువల్గా మీ విజన్ బోర్డ్ అదిరిపోయింది. సో మొత్తానికి ఆ ఓఎంజీ అనే ఇమేజ్ అయితే మాత్రం పోవడం చాలా కష్టం, ఎందుకంటే మా అందరికి చాలా క్యూట్ కనిపిస్తుంది. ఇప్పుడు చూసినా కూడా నిత్య గురించి అనగానే ఫస్ట్ అవే చూస్తుంటాం అనమాట. చాలా క్యూట్, అలా అంతగా కనెక్ట్ అయిపోయారు యాక్చువల్గా. బట్ కాకపోతే ఏంటంటే యాక్ట్రెస్ గా మీరు వెళుతున్న మార్గం కానీ, మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా మీకు కలిసి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు నారితో వస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి ఎన్ని ప్రతి సినిమా కూడా మన లైఫ్ లో ఎక్కడ తీసుకెళ్లదో మనకు తెలియదు. నారి చూసే 10 ఆఫర్స్ కూడా రావచ్చు, చెప్పలేం కాబట్టి. బట్ నారి అయితే ప్రస్తుతానికి రిలీజ్ ఉంది కాబట్టి సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే సక్సెస్ అయిన తర్వాత మరోసారి నిత్యతో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ నారి అండ్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.